అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉన్న వేళ ఓ గావు కేక వినపడింది. దెబ్బకు చుట్టుపక్కల వారంతా ఉలిక్కిపడ్డారు. ఏమైందో ఏమోనని బయటకు వచ్చి చూశారు. కానీ కారు చీకట్లో అక్కడ వారికేం కనిపించలేదు. తెల్లారేసరికి కాలనీలో ఓ చోట జనాలంతా గుమిగూడి ఉన్నారు. ఏమైందా అని చూస్తే ఓ యువకుడు దారుణ హత్యకు గురై ఉన్నాడు. కాసేపటికి పోలీసులు వచ్చి ఓ కుటుంబంలోని ముగ్గురిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇంతకీ చనిపోయిన ఆ యువకుడెవరు? హత్యకు ఆ కుటుంబంలోని ముగ్గురికి సంబంధమేంటి? మార్చి 28, 2026 ఆదిలాబాద్లోని శాంతినగర్. అర్ధరాత్రి వేళ డైల్ 100కు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఓ యువకుడి వల్ల ఇబ్బందులు పడుతున్నామని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. अक्यूज्ड है, उसने कॉल किया था कि हमें एक बंदा सता रहा है तो उस और परेशान कर रहा है घर में आके। तो उसके लिए हमने रिस्पॉन्ड किया और 10 मिनट तक उस बंदे को खोजा हमने गली में, लेकिन ऐसा कोई मिला नहीं। तो फिर पुलिस चली आई वापस, उनको वापस से घर में छोड़ के। ఇబ్బందులు సృష్టించే కుర్రాడి ఆచూకీ లభించకపోయేసరికి పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కానీ తెల్లవారుజామున ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడనే సమాచారం పోలీసులకు అందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు దారితీసిన కారణాలపై ఆరా తీశారు. ముగ్గురు వ్యక్తులపై పోలీసులకు అనుమానం వచ్చింది. నిందితుల కోసం వేట ప్రారంభించి ఆ ముగ్గురు అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారే హత్య చేసినట్లు నేరం అంగీకరించారు. రాత్రివేళ డైల్ 100కు కాల్ చేసిన గంట తర్వాత ఈ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. आधे घंटे 1 घंटे बाद क्या हुआ कि तीनों पवार फैमिली से बिलोंग करते हैं। 2 भाई और एक उनके पिता मिलकर जो विक्टिम है इस केस का, जिसका मर्डर हुआ, उसको अरबाज करके उसको गली में तीनों मिलके अलग अलग 3 गली से जाकर एक पॉइंट पे जाकर चेज़ किया। और जो A1 अक्यूज्ड है यहाँ पे, उसने एक लकड़ी के एक रॉड शेप के लकड़ी से बहुत ज़ोर से सर पे 4 बार 5 बार मारा, जिससे कि एक इंजरी काफ़ी ज़्यादा फेटल थी और ब्लड लॉस के कारण उसका डेथ हो गया। వివాహితర సంబంధమే హత్యకు కారణమని పోలీసుల విచారణలో వెల్లడైంది. చనిపోయిన యువకుడు హత్యకు పాల్పడిన ముగ్గురిలో ఒకరి భార్యతో వివాహితర సంబంధం నెరుపుతున్నాడని గుర్తించారు. నిందితులు అంతకు ముందే ఆ యువకుడిని పలుమార్లు హెచ్చరించినా పద్ధతి మార్చుకోలేదని పోలీసులు చెబుతున్నారు. దీంతో యువకుడిపై వివాహిత భర్తతో పాటు ఆయన తండ్రి, అన్న కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే మార్చి 28న వివాహిత ఇంటికి వచ్చిన యువకుణ్ణి చంపేయాలని తండ్రి కుమారులు పథకం వేశారు. వివాహిత ఇంటికి వచ్చిన యువకుణ్ణి వెంటాడి కర్రతో కొట్టి చంపారు. గతంలో వివాహితర సంబంధం విషయమై పలుమార్లు పంచాయతీలు జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ముగ్గురు నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు హత్యకు ఉపయోగించిన మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. హాయిగా కాలం వెళ్లదీస్తున్న భార్యాభర్తల దాంపత్యంలో ఓ యువకుడి ప్రవేశం ఆ కుటుంబాన్నే చిన్నాభిన్నం చేసింది. సమస్యను పరిష్కరించాలంటే మరో సమస్యను ప్రేరేపించేలా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని పోలీసులు కోరుతున్నారు. బంగారం లాంటి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచిస్తున్నారు.